కూటమిలోకి బీజేపీ పార్టీ వచ్చింది సార్. బీజేపీ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి సానుకూల దృక్పథం లేదు. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ మనసును చూరగొనాలంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చారు. బట్ చాలా ఇబ్బందుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి బీజేపీ వైఖరి ఎలా ఉంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే పార్టీ అధినాయకుల స్థాయిలో కూటమిగా పోటీ చేయాలనేది నిర్ణయం జరిగిపోయింది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో వాళ్ళు కూర్చొని అంతర్గతంగా చర్చించుకొని ఎవరెవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరి బలాబలాల ప్రాతిపదికగా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎవరు పోటీ చేయాలనేది ఒక నిర్దిష్టమైన చర్చలు వాళ్ళ మధ్య జరిగినాయి. ఇది అధినాయకుల స్థాయిలో జరిగిన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అంతిమంగా అనుసరించాల్సింది ఆయా పార్టీల శ్రేణులు, ఆమోదించాల్సింది ఆ రాష్ట్ర ప్రజలు, ఓటర్లు. ఇవాళ ఒక క్లోజ్డ్ రూమ్లో నలుగురు నాయకులు కూర్చొని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజామోదం దిశగా మలచాలి అని అంటే ఆ నమ్మకం బలపరచాల్సిన బాధ్యత, నమ్మకం చూరగొనాల్సిన బాధ్యత ఆ పార్టీల నాయకత్వాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పింది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూల దృక్పథం లేదనేది వాస్తవం. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ రోజు దాకా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కానీ, బద్వేలు ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా కానీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ పనితీరు పరంగా చూసుకున్నప్పుడు 100 కన్నా తక్కువగా పార్టీకి ఓటు పర్సంటేజ్ పోలవటం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ తోటి పోటీ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇవాళ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఓట్ల సర్దుబాటు జరిగింది, సీట్ల సర్దుబాటు జరిగింది అని అంటే ఆయా పార్టీలకు ఉన్న బలాల ప్రాతిపదికగా జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీకి అసలు బలమే లేదు. వాళ్ళ ప్రతినిధులు మీడియా చర్చల్లో నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆదరణ దృష్ట్యా మాకు 20% ఓటు బ్యాంక్ ఉందని చెప్పని ఎంత ఆర్భాట ప్రకటన చేసినా వాస్తవ పరిస్థితి ఏంటి అనేది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా చూసాం మనం. రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ డిపాజిట్ కోల్పోయిన తీరు చూసాం మనం. అంటే భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూల దృక్పథం కన్నా కూడా విముఖత ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎంత స్థాయిలో పెరిగిందో అంతకన్నా ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందిస్తుంది వీళ్ళే. రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు, విభజన జరిగిన రాష్ట్రాన్ని స్పెషల్ కన్సర్న్ తోటి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని చేసిన వాగ్దానాన్ని తొంగలో దొక్కి ఇవాళ రాష్ట్రం విధ్వంసం జరుగుతున్నా కూడా మౌన పరీక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అటువంటి భావన ఉన్న నేపథ్యంలో దాన్ని రూపు మాపాల్సిన అవసరం, తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఆ చొరవ చూపాల్సిన అవసరం ఉంది ఇవాళ. మీరు 2014 నాటి పరిస్థితులు ఒకసారి చూసుకుంటే కూడా ఆ రోజు కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న రోజున ఆ రోజు రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ కూడా సమాన భాగస్వామి అయినా సరే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. అంటే 10 సంవత్సరాలు కంటిన్యూస్గా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఒక ఎంపీటీసీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది అంటే అది పొలిటికల్ హిస్టరీలో ఒక కేస్ స్టడీగా పరిగణించి, అంటే ఆ విధంగా ప్రేరేపించిన అంశాలు ఏంటి, ఇది ఒక కేస్ స్టడీ. మరి అదే విభజనలో అంతే భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి ఫలితమే దక్కి ఉండాలిగా. కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో రాష్ట్ర అంశాల పట్ల స్పందించిన తీరు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడతాయి అన్న భావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సైజ్ని స్వాగతించడానికి కావాల్సిన భూమిక సిద్ధమైంది. ఇటువంటి సందర్భంలో 2 పార్లమెంట్ సీట్లు నెగ్గారు, 4 అసెంబ్లీ సీట్లు నెగ్గడం జరిగింది. అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంత ఘోర ఓటమి చవి చూసినా కూడా తెలుగుదేశంతో అలయన్స్గా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీని స్వాగతించారు ప్రజలు. అంటే ఆ రోజు క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అటువంటి మరొక వాతావరణం ఈరోజు సృష్టించాల్సిన బాధ్యత కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మీద ఉంటుంది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు, అంటే మెజారిటీ నాయకులు ప్రభుత్వంతో విభేదిస్తూనే ఉన్నారు, ప్రభుత్వంలో లోటుపాటును ఎత్తుచూపుతూనే ఉన్నారు. గతంలో కొంతమంది రాష్ట్ర స్థాయి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని చిన్నవిగా చూపించే ప్రయత్నం చేసినా, గత పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన తప్పుల్ని మ్యాగ్నిఫై చేసి చూపించే ప్రయత్నం చేసినా కూడా ఇవాళ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని సూటిగా స్పష్టంగానే ఎత్తి చూపుతున్నారు, అందులో డౌట్ లేదు. కానీ
రాష్ట్ర స్థాయి నాయకులు వైఖరికి కేంద్ర నాయకత్వం వైఖరికి మధ్య కొంత వైరుధ్యం ఉంది. కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అండదండ అందిస్తూ ఉన్నారు. FRBM పరిధిదాటి ఆయనకు అప్పులకు సహకరిస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత కేసుల విచారణ నుంచి ఆయనకు మినహాయింపు దక్కేలా చూస్తూ ఉన్నారు. ఆయన బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణరాజు గారు కేసు ఫైల్ చేస్తే అందులో CBI ఆయనకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల ఆశీస్సులతో అది సాధ్యపడిందన్న భావన ప్రజల్లో ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసు జరుగుతున్న తీరు, అదే సందర్భంలో NIA కోర్టులో కోడికత్తి కేసు విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయిన NIA పెద్దగా చర్యలకు ఉపక్రమించకపోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలో ఇసుక కుంభకోణం జరిగింది అని చెప్పని అక్కడ 10 మంది కలెక్టర్లను ఈడీ సమన్ చేసిన తీరు చూసాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత విస్తృతంగా ఇసుక దోపిడీ జరుగుతున్నా కూడా ఒక రకంగా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 40 రీచ్లకు మాత్రం అనుమతి ఉంటే ఆ 40 రీచ్లు కూడా మాన్యువల్గా ఆపరేట్ చేయాలని చెప్పని అనుమతి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 రీచ్లు ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి అనధికారికంగా. 500 రీచ్ల్లో కూడా ఒక్కొక్క బకెట్ 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్లను యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు మెషినరీయే వాడొద్దు అని చెప్పిన NGT ఆదేశాలు ఇచ్చుంటే దాన్ని ఉల్లంఘించి అనుమతి లేని 500 రీచ్ల్లో తవ్వకాలు జరుగుతా ఒక్కొక్క రీచ్లో ఆన్ అండ్ యావరేజ్ రోజుకి 2000 టన్నుల తవ్వకం జరుగుతుంది అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి 1,00,000 టన్నుల పైగా ఇసుక దోపిడీ జరుగుతుందని స్పష్టమైన నివేదిక వాళ్ళ NGT ముందు సబ్మిట్ అయి ఉంది. దాన్నే సుప్రీంకోర్టు కూడా షేర్ చేయమని NGT చెప్పడం జరిగింది. మరి తమిళనాడులో తీసుకున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకోవాలి కదా. మనం మైనింగ్ దోపిడీ చూస్తున్నాం. కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీలో గ్రానైట్ అక్రమ క్వారీయింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలో ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలుగా లూటీ చేస్తున్న తీరు చూస్తున్నాం మనం. సర్వేపల్లిలో ఈ మధ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న క్వాడ్జ్ అక్రమ క్వారీయింగ్ గురించి ఎంత స్థాయిలో ఉద్యమం జరిగిందో చూసాం. గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో అక్కడ గ్రావెల్ అక్రమ క్వారీయింగ్ గురించి దూలిపాల నరేంద్ర గారు ధర్నాలే చేశారు, నిరాహార దీక్షలే చేశారు. అయినా సరే అక్కడ ప్రభుత్వ విభాగాలు ఎంత నిర్లిప్తంగా ఉంటాయని చూస్తున్నాం. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా అధికార వ్యవస్థ పాలకులు కలిపి ఒక నెక్సెస్గా మారి వాళ్ళ ప్రజలకు సంబంధించిన వనరులైన ప్రకృతి వనరుల్ని అడ్డగోలుగా లూటీ చేస్తున్న తీరు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల్ని వాళ్ళ లూటీ చేశారు. ఇవాళ గ్రానైట్ దగ్గర నుంచి మొదలు పెడితే లాటరైట్ ముసుగులో బాక్సైట్ దగ్గర నుంచి మొదలు పెడితే సిలికా శాండ్, క్వాడ్జ్, అట్లాగే వాళ్ళ గ్రావెలు, ఇన్ని రకాల ప్రకృతి వనరులు లూటీ అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మెనుకుంటుంది? చర్యల పరంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇవన్నీ చూసిన తర్వాత సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆశిస్తుంది ఏంటి అంటే ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ దోపిడీ చేసిన సొమ్ముని రాబట్టే ప్రయత్నం చేయండి. చట్టం అంటే ఏంటి అనేది పరిచయం చేయండి మొట్టమొదట. అదే సందర్భంలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పిన ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి రఘురామరెడ్డి గారు అని చెప్పిన ఒక ఆయన ఐజీగా ఆయన చేత ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్న అభ్యర్థుల కుటుంబాలను వేధింపులకు గురి చేస్తున్న తీరు చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణ గారిని, పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబాల మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం. ఇటువంటి వాడిని అడ్డుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ ఇన్ఛార్జి డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి ఆ పోస్టులో కూర్చొని ఉంటున్నారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గం ఈ రోజు దాకా మన రాష్ట్ర చరిత్రలో చూడాల. ఇంటెలిజెన్స్ చీఫ్, సిఐడి అడిషనల్ డీజీ, ఏపీఎస్ఆర్టీసీ ఎండి ప్రతిపక్ష పార్టీల సభలకు ఈ రోజు దాకా బస్సులు ఇవ్వడానికి ముందుకు రానైనా జగన్మోహన్ రెడ్డి గారి సభలకు మాత్రం వేల కొలది బస్సులు సరఫరా చేస్తున్న తీరు చూస్తున్నాం మనం. ఇటువంటి వివక్ష ప్రదర్శిస్తున్న అధికారులందరినీ ఆయా పదవుల నుంచి తప్పించండి. ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగాలి అని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా వ్యవహరించే అధికారుల్ని ఆయా స్థానాల్లో కూర్చోబెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా మద్దతు తెలుపుతా ఉన్నా, ఆయన ఆదేశాన్ని తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నా, ఆయనకి లాయల్గా ఉంటే చాలు, రాష్ట్రానికి లాయల్గా ఉన్నట్టుగానే భావిస్తున్న అధికారులని, బిజినెస్ రూల్స్ని అతిక్రమించి మరీ పనిచేస్తున్న అధికారుల్ని వాళ్ళ పదవుల నుంచి తప్పించే ప్రయత్నం జరగాలి. ఇవి జరిగితే భారతీయ జనతా పార్టీ పట్ల కొంత సానుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం, జనసేన శ్రేణుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకొని ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగడానికి వీలవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ డెవలప్ అయింది. ఇరు పార్టీలు ఒకరినొకరు ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇరు పార్టీలు కలిపి వాళ్ళ సమన్వయంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు.
ఒకరికి ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అయింది. ఆ స్థాయి ఇంటిమసీ ఇవాళ భారతీయ జనతా పార్టీతో కూడా డెవలప్ అవ్వాలి అని అంటే చర్యల పరంగా భారతీయ జనతా పార్టీ నుంచి అది వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్న రిసోర్సెస్ తోటి, వాళ్ళకున్న నిర్ణయాధికారంతో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఒక నమ్మకం కలిగించినప్పుడు ఆ పొత్తు సఫలీకృతం అవుతుంది తప్ప, లేదు అన్నప్పుడు ఈ రెండు పార్టీలకు ఒక ఎక్స్ట్రా బ్యాగేజ్గా భారతీయ జనతా పార్టీ మిగిలిపోవడం ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.